హాయ్ అండి. ఈరోజు వీడియో ఫ్లోర్ టచ్ ఫ్రాకు కటింగ్ ఇదివరకు వీడియోలో చూపించాను కదండి. ఇప్పుడు ఫ్లోర్ టచ్ ఫ్రాకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తానండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఫస్ట్ అయితే లైనింగ్ను క్లాత్ను కలిపి జాయింట్ చేసుకోవాలి. నెక్ని జాయిన్ చేసుకోవాలి. అది రివర్స్ చేసేసి మళ్ళీ క్లాత్ పైన స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ ఉగ్గు లేకుండా నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు క్లాత్ను రివర్స్ చేసేసి లైనింగ్ క్లాత్ పూర్తిగా అటాచ్ చేసుకోండి. క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసుకోండి. పూర్తిగా రెండు కలిపి జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. విడివిడిగా జాయింట్ చేసుకొని విడివిడిగా కుట్టారనుకోండి అసలు నీట్గా అనిపించదు. ఎప్పుడైనా ఏది కుట్టాలనుకున్నా లైనింగ్ క్లాత్ ఫస్ట్ జాయింట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఉగ్గు లేకుండా నీట్గా పరుచుకుంటూ కుట్టుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కుట్టుకి బయట వైపు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవి కట్ చేసేసుకోండి. కరెక్ట్గా కుట్టుకుంటే అండి ఫ్లోర్ టచ్ టాప్ కుట్టడం హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోద్దండి. కటింగ్ స్టిచ్చింగ్ కలిపి మనకు 45 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా సరే మనం కుట్టేదాన్ని బట్టే ఉంటుందండి ఎంత ఫాస్ట్గా కుడతామనేది. క్లాత్ మనం కటింగ్ నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ చాలా వేరంగా కుట్టుకోవచ్చండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి ఫస్ట్ బ్యాక్ నెక్ని జాయింట్ చేసుకొని ఆ పైన హోల్ ఉంది కదండి, హోలు నీట్గా ఉండాలి. ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకోవాలి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇక్కడ మిడిల్లో చిన్న పార్ట్ మిస్ అయిందండి. అదే షోల్డర్ భుజం ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేయడం మిస్ అయిపోయింది వీడియో తీయడం. ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ లైనింగ్ క్లాత్ కలిపి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ పై కుట్టు వేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కలిపి మళ్ళీ క్లాత్ పై నుంచి పాదం వెడల్పుగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేసుకుని మొత్తం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి. ఇక్కడ కూడా సారీ అండి, చిన్న మిస్టేక్ జరిగింది. హ్యాండ్ బాడీకి జాయింట్ చేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇది బాడీకి కింద క్లాత్ కింద అదే టాప్ వస్తుంది కదండి, అది జాయిన్ చేసుకోవాలి. గుల్ లేకుండా లాగకూడదండి. క్లాత్ ఫ్రీగానే ఉంచాలి. ఫ్రీగా ఉంచితే మనకి వేసుకునేక కుచ్చుల్లా అనిపిస్తుంది. కుచ్చులు ఉండవు కానీ కుచ్చుల్లా నీట్గా అనిపిస్తుంది అండి. చక్క ప్రిల్స్ పెట్టినట్లు అనిపిస్తుంది చాలా నీట్గా. లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. దానిపైన లైనింగ్ కూడా లాక్కూడదండి. మన నడుము ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పులోనే క్లాత్ తీసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోకూడదు. ఎక్స్ట్రా తీసుకుంటే మళ్ళీ క్లాత్ ఉగ్గులు వచ్చి ముడతల్లా వచ్చేస్తుంది, నీట్గా అనిపించదు. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన క్లాత్ లాగకుండా కుచ్చులు పెట్టకుండా ఫ్రీగా లూజ్గానే కిందది పైనది లూజ్గానే ఉంచుతూ కుట్టుకోవాలి. ఏది కిందది కానీ పైనది కానీ ఏ క్లాత్ లాగకుండా కుట్టాలండి. దీనిపై ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుందామా. లైనింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేసామో అలానే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ బాడీ మొత్తం కలిపి కుట్టు వేసుకోవాలండి.
బాడీ మెజర్మెంట్ని బట్టి మనం బాడీ మెజర్మెంట్ ఎంత ఉందో అది చూసి అంతవరకు మార్క్ చేసుకొని కుట్టు వేసుకొని ఫస్ట్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలండి. తర్వాత లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. కింద వచ్చేసి జిగ్జాగ్ పికో చేసుకోవాలండి. కింద పికో చేసుకుంటే చక్కగా నీట్గా ప్రిల్స్ వస్తాయి. చాలా బాగుంటుందండి ఫ్లోర్ టచ్ టాప్. ఇటువంటి క్లాత్తో మీరు ఫ్లోర్ టచ్ టాప్ కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. షాప్లో కొన్ని రెడీమేడ్ టాప్లనే ఉంటుందండి. మనం కటింగ్ నీట్గా చేసుకుంటే హాఫ్ అన్ అవర్లోనే మనం ఎగ్జాక్ట్లీ చెప్పాలని అంటే 20 మినిట్స్లో కూడా కుట్టేయవచ్చండి చాలా ఈజీగా. ఇటువంటి వీడియోలు నేను చాలా పెడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం ఎన్నో ఉంటాయండి. వీటి కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. 2 సైడ్స్ కూడాను లైనింగ్ జాయిన్ చేసాం. ఇది బ్యాక్ హోల్ పెట్టాం కదండి నెక్కి, అది దానికి సన్నంగా కుట్టేసి దానికి జాయిన్ చేసుకోవడం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.